ఒపీనియన్ లో లవ్ అంటే ఏంటి? నాకు లవ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు అక్క. అది మెంటల్ ఫిజికల్ స్ట్రెస్. అది మెంటల్ ఫిజికల్ స్ట్రెస్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అవునా? వేస్ట్, టైం వేస్ట్. ఇలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ తో, అది మీ బెటర్. బ్యాచ్ లో ఎవరికైనా లవర్స్ ఉండడం ఉందా? చాలా మంది ఉన్నారు, అందరూ కపుల్సే. అందరు కపుల్స్. అందరూ మరి కపుల్స్. నువ్వు? వాళ్ళని చూసి విరక్తి పుట్టిందక్క. అవునా? ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఎందుకు అలాగా? ఏం జరిగింది అంతలా? అయ్యో, ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు అనుకో అక్క, అబ్బాయిలు ఫోన్ చేసి వాళ్ళు ఎంతసేపు మాట్లాడుతూనే ఉంటారు. తెల్లవార్లు వాళ్ళే మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు. ఫ్రెండ్స్ తో ఉన్నాం అనుకో, సరదాగా చిల్ అవ్వచ్చు, మనకు మనం తిరగచ్చు, సోలోగా ఉండొచ్చు అక్క. అది ఒకళ్ళు రూల్ చేస్తారు మనల్ని. అది ఒకళ్ళు రూల్ చేసేది ఏంటి? మనల్ని మనకు మనం బతకాలి. అంటే కొన్ని సార్లు రూల్స్ పెట్టడం ఇలా ఉండడం కూడా మంచిదే కదా. అలా ఏం లేదా? రెస్ట్రిక్ట్ చేయడం అలా కాదు కదా. అప్పుడు అమ్మాయిలకి ఇంట్లోనే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, బయట కూడా రెస్ట్రిక్షన్ ఉంటే ఎలా ఉంటుంది? మీ బ్యాచ్ లో వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ఈ టెడీ లవ్ వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు కదా, వాళ్ళని చూసి ఏమనిపిస్తుంది నీకు? చిరాకు వస్తుంది. చిరాకు వస్తుందా? ఈ టెడ్డీ డేలు, చాక్లెట్ డేలు మనీ వేస్ట్. మనీ వేస్ట్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీ దగ్గర డబ్బులు తీసుకునే ఆ ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నారు. మీరనుకుంటున్నారు ఫ్రీ అని. ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వరు. ఏదైనా మేము డైలాగ్ వస్తుందా? అలానేం లేదు, నేను ఆ పక్కకి వెళ్ళిపోతాను అంతే, ఏముండదు. అంటే ఇప్పుడు కూడా టెడ్డీ డే అంటే టెడ్డీని తీసుకొచ్చి ఇస్తారు, చాక్లెట్లు ఇస్తా ఉంటారు. వాళ్ళు ఎగ్జైట్ గా వాళ్ళకు ఉండాలక్క. తర్వాత అమ్మాయి వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళే ఏడుచుకుంటూ వస్తారు. మళ్ళీ ఇంకో అమ్మాయి వెనకాల వెళ్తారు, వీళ్ళలాగా వెళ్తారు. మేడంతోనే కలుపుతాడు అక్క. మా ఫ్రెండ్స్ కి మండితే నాకు మండినట్టే. యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఎన్ని పైసలైనా సరే నేను ఖర్చు పెడతా. నా ఆస్తులు అమ్మైనా సరే ఐ ప్రొడ్యూస్ దిస్ ప్రాజెక్ట్.